ఈ పీతల పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే ఉంటుంది. మన దగ్గర పచ్చళ్ళు ఏ నీసు వాసన రావమ్మా, మంచి వాసన వస్తుంది. అబ్బా సిరి తింటావా? మొత్తం లాగిచ్చేసి ఒక్క ముద్ద పెట్టమ్మా. అబ్బా వేడి వేడిగా ఈతన ఒకటంటే టైం పట్టింది సిరి. చూడు కారం అన్నం పెట్టు. కండ సిరి ప్రశాంతంగా సింగిల్ గా కూర్చొని తినాలి. అదే చికెన్ అయితే నవ్వులు మింగేస్తావు. అవును చూడండి ఎలా ఉంది. అబ్బా బాగుందా? వేడి వేడి ముద్దలు భలే ఉంది పచ్చడన్న. నీసు వాసన వస్తూ ఉండదండి. ఆహా ఓహో, మన రొయ్యల పచ్చడి పీతల పచ్చడి సేమ్ ఒకేలా ఉంటుంది ఇది. మొత్తం ప్యాకెట్లు కట్టేసాం. ఇది మరీ ఎక్కువ రేటు పీతలు సిరి, మార్కెట్లో కూడా దొరకట్లా. నోట్లోంచి లాలజా వస్తుందా సిరి? వాటర్ తాగేస్తున్నాను అలాగా. అది హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎంత చల్లగా ఉందో మైసూర్లో అయితేనండి. మొన్న మేము ఆంధ్ర వెళ్ళి వచ్చాము. ఆంధ్ర అంటే గోకర్ణ, గోవా ఇవన్నీ చూసి వచ్చాం. గోవా, గోకర్ణ, తర్వాత దూద్సాగర్ ఇవన్నీ చూసి వచ్చామండి. ఎంత ఎండలుగా ఉన్నాయి తెలుసండి, అసలు నేను ఉండలేకపోయాను. మాకు మైసూర్లో ఇప్పుడు కూడా మబ్బు గమ్ముకున్నట్టుంది. ఫ్యాన్ తప్ప ఏసీ అవసరం పడదు. అసలు గంజి పోసుకొని తాగైనా సరే మైసూర్లో, బెంగళూరులో ఇలాంటి వాతావరణాల్లో బతకొచ్చు. చాలా చల్లగా చాలా బాగుందండి. ఇది పీతల పచ్చడి. ఒక కస్టమరు అమెరికా వాళ్ళు ఒక 5 కేజీలు, 3 కేజీలు, 2 కేజీలు ఇలా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు. అసలు మా పచ్చళ్ళకి ఎంత డిమాండ్ దేశ విదేశాలకు ఉంది తెలుసండి. ఒక్కొక్కసారి 5 కేజీలు, 6 కేజీలు ఇలా పెట్టుకున్నారు. చికెన్, మటన్, ఫిష్, క్రాబ్స్, పీతలు ఇవన్నీ. ఇది పీతల పచ్చడి. మీరు ఎప్పుడైనా సరే మా దగ్గర డైలీ వీడియోస్ పెడుతున్నాము. చికెన్ పచ్చడి రోజుకి 20 కేజీలు పెడతాము, మటన్ పచ్చడి పెడతాము, క్రాబ్స్ పచ్చడి పెడతాము. అన్ని పచ్చళ్ళు పెట్టి ఇన్స్టాలో నేను రీల్స్ కూడా పెడుతున్నాను. రోజు పెడుతున్నాం, రోజు ప్యాకింగ్ అయిపోతున్నాయి. మా దగ్గర ఈ చేసే పచ్చళ్ళు మీరు 1 or 2 daysలో సేల్ అయిపోతుంది. మీరు 3 months పెట్టుకొని ఇవి హ్యాపీగా తినచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కానీ స్ట్రక్చర్ కానీ ఏది మారదు. బయట పెట్టుకున్నా సరే మీరు 1/2 కేజీ పెట్టుకుంటారు. అది ఎన్ని రోజులు వస్తుంది? బరువు ఇంత ఉంటుంది. 1/2 కేజీ అయితే ఇంత ఉంటుంది. అది మీకు ఎన్ని రోజులు ఉంటుంది? మేము ఎప్పటికప్పుడు పెడుతున్నాం కాబట్టి కేజీ 1/2 కేజీ అవైలబుల్లో ఉంది. చక్కగా నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. ఇది పీతల పచ్చడి ఇది ఒక్కటే కాదండి, మా దగ్గర మటన్ బోన్లెస్, చికెన్ బోన్లెస్, ఫిష్ పచ్చడి మంచి ముక్కలతోనండి. నిజంగా ఇవన్నీ మీకు ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, నాన్ వెజ్ డైలీ ముక్క లేకపోతే ముద్ద దిగదు అనే వాళ్ళకి ఇవి నాన్ వెజ్ పికిల్స్ సూపర్ అండి. సూపర్ టేస్ట్, క్రిస్పీగా, స్పైసీగా, మంచిగా టేస్టీగా శనగ నూనె వాడుతున్నాం. గరం మసాలా పౌడర్లు అన్నీ మంచి క్వాలిటీ తీసుకొచ్చి చక్కగా ఎండపెట్టి పౌడర్లు చేయించేసి నా చేత్తో నా టేస్ట్ ప్రకారం శనగ నూనె, కాశ్మీరీ మిరపకాయలు, కారం ఇవన్నీ మేము అమ్మకానికి కూడా పెట్టున్నాం. కారాలు 5 కేజీలు, 10 కేజీలు దేశ విదేశాలకు కూడా బుక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏం దొరకవు కాబట్టి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. మీకు ఈ పచ్చళ్ళతో పాటు బాటిల్స్ వస్తాయి. అలాగే ఫ్యూచర్లో మీకు మేము ప్లాన్ చేస్తున్నాము. కారపొళ్ళు కూడా ప్యాకెట్లో నుంచి తీసుకొని సరిగా మెయింటైన్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం కూడా మేము డబ్బాలు ప్రొవైడ్ చేద్దామా ఏంటి, ₹1 పోయినా సరే అని ఆలోచిస్తున్నాం. డబ్బా 50-60 రూపాయలు పడుతుంది. అయినా కూడా కస్టమర్లు ఫ్యూచర్లో మనం గుర్తుపెట్టుకుంటారు. ఏ వస్తువు కూడా అందులో వేసుకుంటే మన లేబుల్ దాని మీద ఉంటుంది. అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ పచ్చళ్ళు అన్నిటికి కూడా మీకు డబ్బాలు వస్తాయి. కారపొళ్ళకి కూడా, అలాగే చిరుధాన్యాల పౌడర్లకు కూడా డబ్బాలు మెయింటైన్ చేస్తే డబ్బాలుగా వెళ్తాయి. చక్కగా అదే డబ్బాలో పెట్టుకుని వాడుకుంటారు. కొంతమంది చెమ్మొచ్చేటట్టు తడి క్యారెట్ అట్లాంటివి పెట్టుకుంటారు. తడి తగలకుండా చూసుకోవాలంటే మేము ఒక డబ్బా ఇస్తే బాగుండని మాకు ఒక ఆలోచన అనమాట. సో ఇవి పీతల పచ్చడి. నచ్చిన వాళ్ళు చక్కగా పెట్టుకొని ఎవ్రీడే మేము పికిల్స్ పెడుతూ ఉన్నాము. అయిపోతూ ఉంటాయి. కస్టమర్లు ఆర్డర్ పెట్టేదాన్ని బట్టి మేము పెట్టుకుంటాము. మా దగ్గర ఏ ఎక్కువ అవి మాకు తెలుస్తాయి కాబట్టి. గరం మసాలా పౌడర్లు ఉన్నాయి, చిరుధాన్యాల పౌడర్లు ఉన్నాయి, మీకు డ్రై ఫ్రూట్ లడ్డూలు ఉన్నాయి, కారపొళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడానండి
ఆరోగ్యానికి ఉపయోగకరమైనవే. మీకు ఎవరికైనా చిరుధాన్యాలు, మీరు వైట్ రైస్ తినకూడదంటే 14 చిరుధాన్యాలతో చేసిన దోశ ఇడ్లీ పౌడర్ ఉంది, చపాతీ పిండి ఉంది, అలాగే రాగి సంగటి పౌడరు, తర్వాత మీకు ఉప్మా రవ్వ, ఇవి ఉన్నాయి. మునగాకు కారం, నల్ల కారం, కరివేపాకు కారం, ఉసిరికాయ కారపొడి, నువ్వుల కారపొడి, ఇవన్నీ కారపొళ్ళు ఉన్నాయి. ఎన్ని కారపొళ్ళు, 7-8 వెరైటీస్ కారపొళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ ముద్దలో తినడానికి అలవాటు చేసుకోండి. ఒకవేళ షుగర్ బీపీలు ఉన్నవాళ్ళు ఈ మునగాకు కారం, ఈ కరివేపాకు కారం, ఈ కంటి చూపుకి కానీ ఒంటికి కానీ ఎంతో మంచిది. నువ్వులు మనకి మోకాళ్ళ చిప్పలకు కానీ మన బోన్స్కి కానీ అన్నిటికీ మంచిది. ఇవన్నీ మేము తింటూ మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు మేము స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి మీ దాకా తీసుకొచ్చాం. మీకు నచ్చితే నా చేత్తో నేను టేస్ట్ చేసే కారపొళ్ళు, పచ్చళ్ళు ఏ కుకింగ్ మాస్టర్ కానీ ఎవ్వరూ లేరు. హెల్పర్స్, వర్కర్స్, ప్యాకింగ్ వాళ్ళు, కొరియర్ వాళ్ళు, ఇక ఇక్కడ ఆడాళ్ళు, ఇంకా ఇట్లా అందరు కలిసి ఒక 12 మెంబర్స్ వరకు ఉన్నారు. మీకు నచ్చితే మీరు చక్కగా బుక్ చేసుకుంటే సేఫ్గా, సెక్యూర్గా మీ డోర్ కొట్టి మీ ఇంటికి చేరేంత వరకు ఫుల్ బాధ్యత మాది. టేస్ట్లో కానీ, క్వాలిటీలో కానీ, క్వాంటిటీలో కానీ మేము ఎక్కడా తగ్గట్లేదు. డబ్బా కూడా ఇస్తున్నామండి. మీకు ఇంతకన్నా మేము ఏం చేయాలి చెప్పండి. ఇదిగోండి క్రాప్స్ పచ్చడి చూపిస్తాను, రండి చూసుకోండి. చిరుధాన్యాల పౌడర్లు ఉన్నాయండి. అవి మీరు ఒకవేళ షుగర్ ఉన్నవాళ్ళు తినలేకపోతే చక్కగా మీరు ఈ చపాతీ పిండి ఒక పూట, దోశ పిండి ఒక పూట, ఈ ఇడ్లీ పిండి ఒక పూట, రాగి సంగటి పౌడర్ ఒక పూట, ఇలా మీకు నచ్చినట్టుగా మీరు ఒక్కొక్క పూట అన్నం మానేసి ఇలా తింటే షుగర్లు, బీపీలు కంట్రోల్లోకి వస్తాయి. మేము చేసుకోలేకపోతున్నాం అన్న వాళ్ళకి నా చేతితో నేను చక్కగా ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చి మెయింటైన్ చేసి మీకు పెట్టి మీకు పంపిస్తున్నాం. మీరు ఇందులో శుభ్రత లేదు, క్వాలిటీ బాగాలేదని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ఎప్పుడు కూడా నేను రీల్స్ పెడుతూ ఉన్నా, బస్తాలు తీసుకొస్తా, వెళ్ళినా కూడా ఫస్ట్ క్వాలిటీనే మాకు ఇవ్వమని చెప్తాను నేను. ఎందుకు రాళ్ళు రప్పలు ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ అవన్నీ రాళ్ళు రప్పలు ఎందుకండి? నేను తినేది ఎలాగో మీకు అలాగే చేరాల. అవి మా దగ్గర ఈ క్వాలిటీ ఉంది, ఈ రూపాయి ఇది అని చెప్పేసి తీసుకోవడం వేరును, వెనక నుంచి చేతగాక మనం రాళ్ళు రప్పలు కలిపి ఇట్లాంటివి నేను చేయను. ఎందుకంటే నేను ఒక మంచి చేసేవాడు మంచిగా చేస్తాను కానీ చెడు చేయలేరు. అవి ఎవరైనా సరే మీకు మంచి వచ్చినప్పుడు అదే మంచి వేలోనే ఎటు నుంచి పోయినా చెడ్డ చేయాలని ఆలోచన రాదు. అట్లాగే మంచి వంట వచ్చిన వాళ్ళు మంచి వేలోనే అన్నీ మంచి చేసుకుంటా పోతారు తప్ప దాన్ని కొంచెం పాడు చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, కొంచెం క్వాలిటీ తగ్గిద్దాం అట్లా ఎప్పటికి రాదు. అది సీనియర్స్కి మాత్రమే నేను చెప్పింది అర్థం అవుతుంది. అది ఇదిగోండి, ఇది చూడండి, ఇది చూడండి పీత, ఒక్కొక్క పీత ఇంతంత వెడల్పు ఉందండి. దాన్ని ముక్కలు కొట్టించి ఇదిగోండి అది 1/2 కేజీ ఎంతో బరువు రాదండి, గుర్తుపెట్టుకోండి. ఇంత ప్యాకెట్ ఉంటుంది, 1/2 కేజీ బరువు ఎంత ఉంటుంది. ఇందులో పచ్చడి, ముక్కలు, గుజ్జు ఇవన్నీ కలిపి అంత ప్యాకెట్ అవుతుంది. 1/2 కేజీకి ఇంత పెద్ద ప్యాకెట్ ఎలా వస్తుంది? అది కదా బరువులే, అన్ని బరువులు. ఇక్కడ మా దగ్గర 2 మిషన్లు ఉన్నాయి. 100, 300 కేజీలు, 1000 కేజీలు కూడా మనం వెయిట్ చూసుకోవచ్చు. అంత పెద్ద మిషన్ కొన్నాను నేను. మళ్ళీ సింపుల్గా చిన్న మిషన్ కూడా కొన్నా. మా ఇంట్లో మళ్ళీ వెయిట్ మిషన్ ఉంది. మా దగ్గర టోటల్గా 3 మిషన్లు ఉన్నాయి. అది ఇదిగోండి చూడండి, పీతలు అన్నీ పెద్దగా ఈ ముక్కలు కొట్టించి శుభ్రంగా కస్టమర్ పాప విదేశాల్లో ఉండి పెట్టుకున్నారు. వాళ్ళకి ఎంత తినాలనిపించిందో మళ్ళీ మా దగ్గర మా మీద నమ్మకంతో మనం దానికి క్వాలిటీ మెయింటైన్ చేసి నీట్గా. నాకు ఎలా ఉంటుందంటే నా పిల్లలు నాకు చెప్పారు, నేను వాళ్ళకి ప్రేమగా నేను ఏదైనా చేసి ఇలా ఇవ్వాలి అని నాకు అనిపించింది. వాళ్ళు పెద్దవాళ్ళ, ఎవరా, జెంట్సా, లేడీసా కాదు, అమ్మ మన కోసం మన దగ్గర పెట్టుకున్నారు కదా, మనం జాగ్రత్తగా మనసు పెట్టి ఇలా చేసి పంపించాలని. ప్యాక్ చేసేటప్పుడు దగ్గర కూర్చుంటా, ప్యాక్ చేసేటప్పుడు ఎన్ని ముక్కలు వేస్తున్నారు ఏంటి అదన్నీ నేను దగ్గరుండి చూసుకుంటా, ఎక్కడా పొరపాటు జరగదు. అది కారాలు కానీ అన్నీ కూడానండి, మటన్ మసాలా, చికెన్ మసాలా, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా, క్రాప్స్, పన్నీర్ మసాలా, రొయ్యల మసాలా, ఫిష్ పుల్స్ మసాలా, ఫిష్ చిగురు మసాలా పౌడరు, మీకు ఎన్ని సాంబార్ మసాలా, రసం మసాలా, చిరుధాన్యాల పౌడర్లు అన్నీ అండి, కారపొళ్ళు, ఇవన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్కే. ఎందుకంటే ఆయిల్లో ముంచేసి తేలేసి చేసే కారపొళ్ళు కాదండి. ఒక డాక్టర్ ఫుడ్ ఎలా తినాలో అలా తినే కారపొళ్ళు. మునగాకు కారం డ్రైగానే అన్నీ చేస్తాము, ఆయిల్తో చేయము. కరివేపాకు కారం అది అంతే, అన్నీ డ్రైగానే ఉంటాయి తప్ప. పులిహోర పౌడర్ అండి, అసలు మీరు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. చింతపండు గుజ్జు వేసుకొని కొంచెం తాళింపు వేసుకొని పులిహోర పౌడర్ కలిపేసుకుంటే ఒక మన గొళ్ళలో, అమ్మవారి గొళ్ళలో కన్నా మనకి ప్రసాదం పెడతారు చూడండి, అలాంటి పులిహోర పౌడర్. మీకు నచ్చితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి టేస్ట్ తిని బాగుండి అనుభవంతో చేసిన వంటకాలు మా దగ్గర ఉన్న అమ్మ కూరకారం దగ్గర నుంచి స్టార్ట్ చేసి. అమ్మ కూరకారం అయితే ఒక్క కూరకారం వేసుకుంటే వెజ్ నాన్ వెజ్ ఏ కర్రీస్లోకైనా సూపర్ ఉంటుంది. ఇవన్నీ కొనుక్కోలేని వాళ్ళకి ఏ కూర చేసినా అద్భుతంగా వాసన వచ్చింది అనేది అమ్మ కూరకారం. మీకు నచ్చితే అది ఒక్కసారి బుక్ చేసుకొని చూడండి.
ఆ ఒక్క ప్రోడక్ట్ తయారు చేసి వాడు మా దగ్గర ఎన్ని రెడీ అయినాయో తెలుసండి. అది ఇదిగోండి పీతలు కూడా పెద్దవి, మీకు ఇది చూస్తే అర్థమవుతుంది. పెద్ద పెద్ద ముక్కలే ఉన్నాయి. అవి దాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తే ఇలా వచ్చింది. ఒక్క పీస్ వేసుకొని అంత గుజ్జు చేసుకొని తినచ్చు. పీతలు మాకు మైసూర్లో చాలా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. అయినప్పుడు కూడా కస్టమర్ అడిగారు కదా అని మంచి ఎర్ర పీతలు మంచి తీసుకొచ్చేసి చేశానండి. మీకు నచ్చితే చక్కగా బుక్ చేసుకోండి. మా దగ్గర ఎనీ టైం పెడతాము. ఫ్రెష్ పికిల్స్ మీ దగ్గరకు వచ్చి ఒక 3 నెలలు ఉండాలి, మీరు తినాలి కదా, అందుకని మా దగ్గర నుంచి ఫ్రెష్గా పెట్టి పంపిస్తాం. ఎక్కువ పెట్టుకొని అవ్వకుండా స్టోరేజ్ ఉండేది మా దగ్గర ఉండదు. డైలీ నేను యూట్యూబ్లో ఇన్స్టాలో పోస్టులు పెడుతూ ఉన్నాను, అదే మీకు గుర్తు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది కలిపి ప్యాకింగ్ చేసి మనం కూడా కొంచెం ఉప్పు కారం చూసాము, టేస్ట్ చూసాము. అన్నం మళ్ళీ మా వాళ్ళందరూ ఇవన్నీ చేసేటప్పుడు చూస్తారు కదా, వాళ్ళకి పెట్టి నేను పెడతాను. నోట్లో నుంచి లాలాజలం వస్తుంది. అంత పెద్ద మంచి ముక్కలు చేయాలి. ఎంత బాగుందో, పెద్ద పెద్ద పీసులు ఇవన్నీ. అది ఈ 4 ముక్కలు అవి కొంచెం గుజ్జు, అర్ధ కేజీ ఎంత అవుతుంది. కానీ టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఇదొకటి, మటన్ ఒకటి, ఒక్కొక్క ముక్క వేసుకొని అంత గుజ్జు వేసుకొని వేడి అన్నంలో ఏ వంటలు చేసుకోలేనప్పుడు తినేసేయచ్చు. స్కూల్కి కానీ, క్యారేజీకి కానీ, హస్బెండ్కి కానీ మటన్ ఇష్టం, అన్నం పక్కన వేస్తే తినరు, ఇలాంటి నాన్ వెజ్ పికిల్స్ వేసి పంపించేయచ్చు. రోజు చేసుకోలేనప్పుడు అప్పుడప్పుడు. ఓకే, మొత్తం ప్యాకెట్లు కట్టేసాం. ఇది మరీ ఎక్కువ రేటు పీతలు సరి, మార్కెట్లో కూడా దొరకట్లా. నోట్లోంచి లాలజలం వస్తుందా సిరి? వాటర్ తాగేస్తున్నాను అలాగా. అదే చూసావా, ఈత పచ్చడి. రండి ఫ్రెండ్స్ తిందాం. వేడి ఈ పీతల పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే ఉంటుంది. మన దగ్గర పచ్చళ్ళు ఏ నీసు వాసన రావమ్మా, మంచి వాసన వస్తుంది. అబ్బా సిరి తింటావా? మొత్తం లాగిచ్చేసి ఒక్క ముద్ద పెట్టమ్మా. అబ్బా వేడిగా ఈత నవ్వటానికి టైం పట్టింది సిరి. చూడు, కారం అన్నం పెట్టు. కండ సిరి ప్రశాంతంగా సింగిల్ గా కూర్చొని తినాలి. అదే చికెన్ అయితే నవ్వులు మింగేస్తావు. అవును, చూడండి ఎలా ఉంది. అబ్బా బాగుందా? వేడి ముద్దలు భలే ఉంది పచ్చడను. నీసు వాసన ఎక్కువ ఉండదండి. ఆహా, ఓహో, మన రొయ్యల పచ్చడి, పీతల పచ్చడి సేమ్ ఒకేలా ఉంటుంది ఇది. రెడ్ అంటే రెడ్, కాశ్మీరీ మిరపకాయలు కదా, అసలు కలర్ చూడు ఎంత రెడ్గా ఉందో. నేను తొక్క కూడా తినేసా తెలుసు సిరి. అబ్బా మాటలు లేవే సిరి, నువ్వు తినేసేదా? చూడు కండ. అంత బాగుందో, చాలా బాగుంది. అంత బాగుంది సిరి. చూడు మంచి వాసన, అసలు నీసు వాసనే లేదు. అబ్బా పీతలు
అంత బాగుందో. లోపల కండ చూడవి పెద్ద పెద్ద కదా. No. ఎంత బాగుందో.